గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణలో కవులు రచయితల పాత్ర ఎంత అంటే ఆకాశమంత అని చెప్తాను నేనైతే పర్సనల్గా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళలో ఉద్యమకారులది ఎంత పాత్ర ఉందో, ఆ ఉద్యమకారుల వెనక ప్రజలను చైతన్యం చేసిన కవులు రచయితలది మాత్రం అంతే పాత్ర అని నేను చెప్పగలను. చూశాను కాబట్టి కల్లారా. సో అలాంటి కవులు రచయితల్లో సుప్రసిద్ధ కవులు రచయితలు చాలామంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళలో ఒకరు దాసోజు లలిత. ఆమె చాలా ప్రసిద్ధ రచయిత, కవి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారిణి కూడా. అనేక సామాజిక సాంస్కృతిక అంశాలపై ఆమె స్పందిస్తుంటారు. ముఖ్యంగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థతో పాటు దాసోజు లలిత కూడా తెర వెనక చాలా చేశారని మనకు తెలిసింది. అది ఆమె ఇప్పుడు మనతో ఉన్నారు. మాట్లాడదాం దాసోజు లలిత గారితో. ఆమె సామాజిక నేపథ్యం, రచన శైలి, ఆమె రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు, ఆకాంక్షల గురించి మాట్లాడదాం. నమస్తే లలిత గారు. నమస్తే సీనన్న గారు. మేము తెలంగాణలో సీనన్న అంటే ఎవరినైనా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు అన్నట్టు కవులు కళాకారుల పాత్ర చాలా విస్తృతమైనది, పెద్దది. రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే కవులు కళాకారుల పాత్ర పెద్దది. జర్నలిస్టులు, సబ్బండ వర్గాలు వచ్చి దాంట్లో పాల్గొన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. దానికంటే తెలంగాణ అమరవీరులు పిల్లలు చాలా మంది, 1200 మంది పైగా ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి సందర్భం. అమరులు అంటే ఉట్టిగానే వాళ్ళు కాలుస్తున్న వీళ్ళు కాదు, బలవంతంగా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయని ఏదైతే చెప్పిరో, సరే మా తెలంగాణ బాగుపడుతుంది, వలసాంధ్ర పెత్తనం నుంచి మేము ఆ చెర నుంచి విడిపడతాం, మా ఉద్యోగాలు మాకు వస్తాయని అందులో ఉట్టి అక్కడిక్కడ రాస్తారోకోలలో పాల్గొనడమే మాత్రమే కాకుండా వాళ్ళు తమ ప్రాణాలని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ ఉద్యమకారిణిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక రచయితగా, తెలంగాణ ఏర్పడిన తరువాత పరిస్థితులు ఎలా మారాయి, అంతకుముందు పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఇప్పటికంటే ఇప్పుడు అధ్వానంగా మారినాయి. అప్పటికిప్పటికీ తేడాలు చూసుకుంటే, వైరుధ్యాలు చూసుకుంటే ఏ మాత్రము మారలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పాలనలో ఏవి ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఉంది. దొరలు, రావులు, రెడ్లు, కమ్మలు, వెలుమలు వీళ్ళంతా ఒకటే. కానీ బహుజన ప్రజలంతా ఎప్పటికప్పటికి సఫర్ అవుతున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం. ఇంకా కూడా ఉద్యోగాలు రాలేదు. 12 ఏండ్ల ముందు ఏమైతే మాట్లాడుకున్నామో, నీళ్ళని మాట్లాడుకున్నాం, నీళ్ళెందుకు, భూమి లేదు మాకు నీళ్ళెందుకు అనేది రాలేదు. అయినా సరే నీళ్ళు వస్తే మళ్ళీ మాకు ఇక్కడ భూములు పంచుకుంటాం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగాలు ఈ తెలంగాణకు సరిపోయే ఉద్యోగాలు దొరుకుతాయి. జిల్లాల విభజన కూడా ఒకటి జరిగింది కదా, ఈ విభజనలో మాకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని ఇట్లాంటివి కలలు కన్నాం. ఏదైతే తెలంగాణ ఆకాంక్ష కోసం, ఏదైతే నినాదం కోసం పోరాడినరో, ప్రాణత్యాగాలు చేసారో అది జరగలేదు. మీరు కవులు రచయితలు తెలంగాణలో ప్రతి అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఒక సందర్భంలో మాట్లాడారు, ఇప్పుడు కవులు రచయితలు రెడ్లు రావుల పక్క చేరారు, వాళ్ళు స్పందించట్లేదు, తెలంగాణ సమాజం ఏమైపోయినా మాకేం కాదు, మాకు బాగున్నామా లేదా అనే అర్థంలో మీరు ఒక సోషల్ మీడియాలో ఇటీవల ఒక కామెంట్ చేశారు. ఏంటి దాని వెనక మీ ముమ్మాటికి కవుల పాత్ర, రచయితల పాత్ర ఎట్లా ఉండాలంటే, ఈవెన్ మేధావుల పాత్ర కూడా ఎట్లా ఉండాలి అంటే ప్రజల వైపు ఉండాలి. ప్రజలకు ఒక ఉల్లిగడ్డ ధర పెరిగితే కూడా ప్రజలకు అన్యాయం అయిపోతున్నారు. గ్యాస్ ధరలు, పెట్రోలు, విద్యా వ్యవస్థలలో పెరిగే దోపిడీ, వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పుల పైన మాట్లాడాలి. ఎవరు? సామాజిక బాధ్యతతోటి కవులు రచయితలు. ఆ బాధ్యతను, ప్రజల పక్షం వహించవలసినటువంటి బాధ్యతను కవులు రచయితలు, మేధావులు విస్మరించి కేసీఆర్, రెడ్లు రావులు కూడా కాదు, నేను డైరెక్ట్ వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా, కేసీఆర్ పక్కన చేరిండ్రు. కేసీఆర్ పక్కన చేరిన వాళ్ళ అల్లనారాయణ కనపడతాడు, తర్వాత గంటా చక్రపాణి కనపడతాడు, కోదండరాం అయితే సరే అక్కడ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదో కుదరలేదు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నాడు. తర్వాత అట్లా చాలా మంది, ఇప్పుడైతే ఆకునూరు మురళి, ఇట్లా చాలా మంది, ఒకరా ఇద్దరా కాదు, తెలుగు ప్రపంచ మహాసభల పేరిట అదే శాల్వాలకు, సన్మానాలకు, అవార్డులకు, తర్వాత ఇట్లాంటి వాటికి ఎప్పుడో కవులకు పోయినరు. కవులు అంటే వీటి కోసం మరి ప్రజల
సోయి ఉండాలా ఉండొద్దా? కాళేశ్వరం ప్రాజెక్టు మునుగుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటులో 7 ఊర్లు మునిగిపోయినాయి. మరి ఆ 7 ఊర్ల నిర్వాసితుల పట్ల కవులకు బాధ్యత ఉంటుందా ఉండదా? ఆయన పేరున పుస్తకాలు అచ్చేసి ఇచ్చిండ్రు. తర్వాత ఆయన కవి ఎవరికి? కేసీఆర్కి జూలూరి గౌరీశంకర్ అని ఒక సోదరుడు, బహుజన సోదరుడు, ఆయన ఒక పుస్తకం అచ్చేసి ఇచ్చిండు. అల్లనారాయణ అన్న కరోనా సమయం దాకా కూడా చెప్తున్నా, తర్వాత కూడా జర్నలిస్టులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు పిట్టెల్లాగా 300 మంది దాకా దాదాపు చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళ తరపున కూడా ఏం మాట్లాడలేదు. జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి అవకాశాలు, తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న ఇల్లు భూములు ఏవో వాళ్ళకి ఇస్తున్నాయి, అవి ఇవ్వలేదు. తర్వాత గంటా చక్రపాణి అన్న ఎక్కడున్నాడో మీరు చూసిరు. తర్వాత ఇవాళ ఆఖరికి చాలా మంది మెజారిటీ ఈ రోజుకు కూడా ఈ టీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో మెజారిటీగా అమ్ముడు పోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా 9 మంది కవులను గుర్తించి వాళ్ళకు 1 కోటి రూపాయలు 300-250 గజాల స్థలాలు ఇచ్చిండు. మరి అందులో మహిళలు కనపడలేదు ఆయనకు, రేవంత్ రెడ్డికి. తర్వాత 9 మంది చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చిందా? తెలంగాణ ఉద్యమం 9 మంది చేస్తే రాష్ట్రం ఏర్పడిందా? 1200 మంది తల్లుల ప్రాణత్యాగాల పైన కొడుకులను పోగొట్టుకొని పిల్లలు ఉద్యోగాలు చేసి నోటికాడ ముద్ద కావాల్సినటువంటి పిల్లలు చచ్చిపోయారు. మరి వాళ్ళని వెతికి వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళా వాళ్ళ తరపున భరోసా అంటే మిగిలిన పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి, తర్వాత ఇంటికో ఉద్యోగం, ఇల్లు స్థలాలు, కాంపన్సేషన్స్ ఏవి ఉంటాయి అవి ఇవ్వలేదు. మొత్తంగా కవులు రచయితల బాధ్యతలు మెజారిటీ ప్రజలు, మెజారిటీ కవులు రచయితలు మేధావులు మర్చిపోయారు తెలంగాణను. ఇక ఏవో అక్కడో ఇక్కడో చిన్నవి పెట్టుకొని మళ్ళీ పోయి ప్రభుత్వానికి అంటగాగిరు. కొన్ని సభలు పెట్టుకున్నారు కొంతమంది. ఇక మిగిలిన వాళ్ళని కొంతమంది కనబడతారు కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్తో, పాత గవర్నమెంట్తో కొత్త గవర్నమెంట్తో వీళ్ళు టైఅప్ అయ్యి ఉండరు. ఇక పాత కొత్త అని మాట్లాడితే పాత దాంట్లో అదే టీఆర్ఎస్ నుంచి నాయకులు బీఆర్ఎస్లో అది కాంగ్రెస్లకు జంప్ అయ్యారు. కాంగ్రెస్లో పాత అప్పుడు ఉన్నోళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లకు పోయారు. అట్లా తలసాని శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చిండో కనపడతాడు, ఎర్రబెల్లి దయాకర్ ఎక్కడి నుంచి వచ్చిండో కనపడతాడు. ఇప్పుడు కడియం శ్రీ గారు అక్కడ ఇక్కడ ఉన్నాడు. ఇట్లా వేల మీద లెక్క పెట్టలేనంతమంది. తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని సబితా ఇంద్రారెడ్డిని ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీలో కనపడ్డది కదా మనకు. ఆమె ఎక్కడ గెలిచింది? కాంగ్రెస్లో గెలిచింది. మరి అటు నుంచి అటు వెళ్ళింది కదా. వీళ్ళందరూ రెడ్లు, రావులు, వెలుమలు మాత్రం వాళ్ళ ఉనికిని భద్రపరుచుకున్నారు. వాళ్ళు గట్టిగా ఉన్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా అది మాదే అంటారు. మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా మనకు కనపడుతుంది. బీఆర్ఎస్ కూడా ఓట్లు బీజేపీ వేసింది కదా మున్సిపల్ ఎన్నికలలో. మళ్ళీ కాంగ్రెస్ కూడా బీజేపీ వేసింది కదా. మరి ఇట్లా మరి వీళ్ళంతా సిండికేట్ అయ్యిండ్రు. సిండికేట్ కాంది ఎవరంటే ప్రజలు. ఈ ప్రజల తరపున మాట్లాడవలసినటువంటి మేధావులు, కవులు, రచయితల కొరత తెలంగాణకి ఏర్పడ్డది. ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళందరూ అమ్ముడు పోయారని, అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకేం చేయాలి? ఇప్పుడు స్వరాష్ట్రంలోనే పోరాడాలంటారు వాళ్ళు. అంటే వాళ్ళు నిత్యం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం సీనన్న? మనం తెలంగాణ తీసుకొచ్చుకుంది మన నీళ్ళ కోసం. నీళ్ళ ఏవి? నిధులు అని చెప్పినాం. కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, పాలక మండలేవి. దీంతో పాటు వివిధ సామాజిక వర్గాలతో పాటు అసెంబ్లీలో వాటాలేవి. ఎంతమంది ఎమ్మెల్యేలు అయినరు? అందులో మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినరు? కార్పొరేటర్లు ఎక్కడ? సర్పంచ్లు ఎక్కడ? ఇదంతా సమన్యాయం జరగలేదు కదా. ఇందుకోసం కూడా మరి చాలామంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. మరి నిరుద్యోగ కొరత ఉంది కదా. ఇదే అప్పుడు 420 పథకాలే, ఇప్పుడు 420 పథకాలే కదా. మరి నిరుద్యోగులు అయితే ఎప్పట్లాగానే మళ్ళీ రోడ్లు ఎక్కిరు కదా. కండ్లల్లా అదేంటి అది కట్టె పుల్లలు ఇట్లా పెట్టుకొని, అగ్గి పుల్లలు పెట్టుకొని చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థుల పక్షాన ఉద్యోగాలు కొసరాలి కదా.